గాయకులు కావచ్చు, రచయితలు కావచ్చు, కవులు కావచ్చు, కళాకారులు కావచ్చు, లక్షల మంది అభిమానాన్ని పొందారు. ఈవేళ మరి కాలం అనేది మన చేతుల్లో ఉండదు. పూర్ణ జీవితాన్ని సంతోషంగా విజయవంతంగా గడిపిన మనిషి ఆయన. ఎప్పుడో మన నుంచి పోవాల్సిందే, కానీ ఆయన పోయినటువంటి లోటు మాత్రం తీరేది కాదు. ఆయన మొహం చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. అంటే మనిషి మనసులో ఎంత స్వచ్ఛత, ఎంత ఆనందాన్ని పొందే తీరు, ఆనందాన్ని పంచే తీరు ఉందో దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒక వయసు దాటాక కాలం చేయడం మనం ఏం చేయలేం, కానీ అనాయాస మరణాన్ని మనం కోరుకోవాలి. నేను ఆయన మొహం చూస్తే నాకు అలాగే అనిపిస్తుంది. ఎలా జీవితంలో ఆయన బతికారో అదే రీతిన చాలా గౌరవంగా, అనాయాసంగా ఆయన మరణాన్ని పొందారు. ఆయన స్మృతి మనందరినీ ప్రభావితం చేస్తుంది. ఆయన రచనలు సజీవంగా ఉంటాయి. దాంతోపాటు ఆయన సభ్యత, సంస్కారం, అజాతశత్రువులా ఉన్నటువంటి ఆయన వ్యక్తిత్వం నిరంతరం తెలుగు ప్రజలను ప్రభావితం చేస్తున్న మనసారా ఆశిస్తున్నాను. అందుకు తగినట్టుగా 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, అలాగే తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఆయన స్మృతిని నిరంతరం మనకు దగ్గరగా ఉండేట్టుగా, అలాగే ఆయనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని, ఆ మంచిని తర్వాత వాళ్ళకి ఆదర్శంగా ఉండేట్టుగా నిరంతరం గుర్తుంచుకోవడం కోసం విగ్రహాలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, సాహిత్య సంస్థలు కావచ్చు, విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఆ గుర్తింపు కొనసాగే రీతిలో, సముచిత రీతిలో తప్పనిసరిగా తెలుగు సమాజం ఆయన స్మృతిని మనందరికీ నిరంతరం గుర్తు చేస్తున్న మనసారా ఆశిస్తూ, లక్షలాది ఆయన అభిమానులకి, ఆయన అనుచరులకి, ఆయన కుటుంబానికి, ఆయన సన్నిహిత మిత్రులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.